నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ వాయిస్ ఆఫ్ లక్ష్మి. సింహప్రసాద్ గారు రచించిన నిలువు దోపిడి అనే ఒక చక్కటి కథను వినేద్దామండి. కథ మొదలు పెడదామా? మా ఇంటికి వరదొచ్చినట్టుగా ఉంది. పూణే నుంచి మా పెద్దబ్బాయి రామ్, కోడలు మీనా, పిల్లలు వచ్చారు. మేమిద్దరం కోణార్క్, పూరి, కలకత్తా టూర్కి వెళదాం అనుకుంటున్నామని మా వాడికి ముందే చెప్పాను. కోణార్క్ దేవాలయాన్ని, పూరి జగన్నాథుణ్ణి దర్శించాలనుందని, ఠాగూర్ శాంతినికేతన్లో తిరిగి శ్రీశ్రీ వర్ణించిన కలకత్తా కాళిక నాలికని, ఉగ్ర రూపాన్ని చూడాలని ఎప్పటినుంచో అనుకుంటున్న సంగతి చెప్పాను. అయినా పెద్దోడు వినలేదు. తర్వాత ఎప్పుడైనా వెళ్దురుగానిలే డాడీ, మేము మా ప్రోగ్రాం వాయిదా వేసుకోలేం. మీనాకి లీవ్ శాంక్షన్ అయింది, పిల్లలకి వేసవి సెలవులు ఇచ్చేశారు, వచ్చేస్తున్నాం అంటూ దిగుబడిపోయారు. పండగలకి పబ్బాలకే కాదు, పిల్లలకి వారం రోజులు సెలవులు వస్తే చాలు, వాళ్ళని తీసుకుని వైజాగ్ నుండి వచ్చేస్తుంది మా అమ్మాయి అలివేలు. పెద్దన్నయ్య వాళ్ళు వస్తున్నారు కనుక ఈసారికి రావద్దన్నా వినిపించుకోలేదు. మీ దగ్గరికి కుదరకపోతే మా అత్తారింటికి వెళ్దామని కూర్చుంటాడు మీ అల్లుడు. అక్కడ నాకు ఊపిరాడదు, ఇక్కడైతేనే రెస్ట్గా ఉంటుంది. అయినా మేము ఎప్పుడో రిజర్వేషన్ చేయించేసుకున్నాను నాన్న, మీ అల్లుడు గారు కూడా వస్తున్నారు అంటూ తన ముగ్గురు పిల్లల్ని, భర్తని తీసుకుని వచ్చేసింది మా ముద్దుల కూతురు. అమెరికా నుండి మా చిన్న కోడలు కీర్తన కూడా ఈ మధ్యనే వచ్చింది. జూన్లో పంపించరా, అప్పటికంతా వెళ్ళిపోతారు ఆపటానికి చెప్పిన మా చిన్నోడు లక్ష్మణ్ చెవికెక్కించుకోలేదు. మీ దగ్గరే ఉండదు డాడీ, క్యారీయింగ్ కదా, పుట్టింట్లో ఉండాలని ఉబలాట పడుతోంది అన్నాడు. ఆమె వచ్చి మా దగ్గర 2 రోజులుండి పుట్టింటికి వెళ్ళిందల్లా 3వ రోజునే తిరిగి వచ్చేసింది. ఆ మాయదారి పల్లెటూళ్ళలో పగలంతా కరెంటు కట్టే అంకుల్, అక్కడ ఉండటం నా తరం కాదు బాబోయ్ అనేసింది కీర్తన. మాది హైదరాబాద్ మహానగరంలో 2 బెడ్రూమ్ అపార్ట్మెంట్. నీళ్లకేం ఇబ్బంది వచ్చి పడుతుందోనని నా బెంగ. పని మనిషి అగ్గొడితే ఎలాగండి కర్మ, ఇది మా ఆవిడ సుమ ఆందోళనతో కూడిన భయం. ఒకరికి టిఫిను, మరొకరికి కాఫీ, ఇంకొకరికి పాలు ఇస్తూ మధ్య మధ్య పని మనిషికి పనులు పురమాయిస్తూ నానా హైరాణ పడుతోంది సుమ. పిల్లలు ఆటబొమ్మల కోసం గొడవ పడుతున్నారు, గోల చేస్తున్నారు. అయినా నిమ్మకే నీరెత్తినట్టు సోఫాలో కూర్చుని టీపాయ్ మీద కాళ్ళు చాచిపెట్టుకుని దినపత్రిక ఆమూలాగ్రం చదువుతున్నాను. మీ పేపర్ ఎక్కడికి పోదు కానీ దాన్ని పక్కన పెట్టి కాస్త వీటి గింజలు ఒలిచిపెట్టండి. కోసిన 3 దానిమ్మ పళ్ళు, పళ్ళెము నా చేతిలో పెట్టింది ఇల్లాలు. నేనా? ఈ మాత్రానికే అరిగిపోరులేండి. కీర్తనకి రోజు దానిమ్మ జ్యూస్ ఇస్తున్నాను, వట్టి మనిషి కాదుగా అంటూ వెళ్ళిపోయింది. బ్యాంక్ మేనేజర్గా పనిచేసి రిటైర్ అయిన నాకు ఇలాంటి పని అప్పగించింది. రిటైర్ అయితే చాలు, ఇల్లాలకి బాగా లోకువైపోతాం. ముఖాన గంటు పెట్టుకుని ఆడవాళ్ళు ఎవరైనా మేం చేస్తాంలేండి, మీకెందుకు శ్రమ అంటూ ముందుకొస్తారేమోనని ఆశగా చూశాను. పెద్ద కోడలు మీనా ఐప్యాడ్లో మునిగిపోయింది. మా అబ్బాయిలా ఆమె కూడా సాఫ్ట్వేర్ ఇంజనీరే. మా ఇంటికి వస్తే చాలు, ఏ పని ముట్టుకోదు. కీర్తన నీరసంగా కూర్చుని అడ్డు అదుపు లేకుండా సెల్ఫోన్లో మాట్లాడుతుంది. పొరపాటున అదిలా అంది అమ్మా అంటే చాలు, అమ్మో నీరసం అంటుంది. 5వ నెలకే అంత ఆపసోపాలు పడక్కర్లేదు. ఉత్సాహంగా పనిపాట చేస్తే నీకు కడుపులోని బిడ్డకు ఎంతో మంచిది. డాక్టర్లు ఆ మాటే చెప్తున్నారు. మా బ్యాంకులో 9వ నెల వచ్చాక కూడా డ్యూటీకి వచ్చేవారు తెలుసా అని ఓసారి చిన్న కోడలికి క్లాసు పీకాను, కానీ తనకి కాదన్నట్టుగా ఉండిపోయింది. ఇక తను తాగే జ్యూస్ గ్లాస్ కూడా చేతికి అందివ్వాల్సిందే. ఏవైనా మాట తూలితే అలకలు, కోపాలు, ఆ పైన ముక్కు చీదుళ్ళు. ఇహ మా అమ్మాయి అయినా కలిసి వస్తుందేమోనని చూశాను. తన చిన్న కూతురు తిననని గోల చేస్తుంటే బలవంతాన ఇడ్లీ కుక్కుతుంది. నిట్టూర్చి దానిమ్మ గింజలు వలిచి సుమకి అప్పగించాను. వెంటనే వాటిని మిక్సీలో వేసి జ్యూస్ చేసి కీర్తనకిచ్చింది. అది తాగుతూనే కబుర్లు కంటిన్యూ చేసింది ఆమె. స్నానానికి వెళ్తున్నాను, పిల్లల్ని కాస్త చూస్తూ ఉండండి అంటూ వెళ్ళబోయింది సుమ. సరిగ్గా అప్పుడు పెద్దోడు నిద్రలేచి వళ్ళు విరుచుకుంటూ వచ్చాడు. మమ్మీ కాఫీ అరిచాడు పేపర్ అందుకుంటూ. ఇదిగో తెస్తున్నాన్రా. వంటింట్లోకి ఒక అంగలో వెళ్ళి చిక్కని ఫిల్టర్ కాఫీ తెచ్చిచ్చింది. బావెక్కడా కనిపించరేం? కాఫీ చప్పరిస్తూ అడిగాడు. ఇక్కడ వాళ్ళ సర్కిల్ ఆఫీస్లో ఏదో పనుందని వెళ్ళాడు. నిన్ను ఆన్సైట్కి అమెరికా పంపిస్తానన్నారుగా, అది ఎంతవరకు వచ్చిందిరా రామ్?
ఇదిగో అదిగో అంటున్నారు. ఇంకో ఏడాదిలో పంపకపోతే వేరే కంపెనీకి మారిపోతాను. దూకుడొద్దు, కొంచెం నిదానించు. లాయల్టీ ఆల్వేస్ పేస్. ఇవి పాత రోజులు కాదు డాడ్. రిజైన్ చేస్తామని బెదిరిస్తేనే మన గురించి సీరియస్గా ఆలోచిస్తారు. ఇంతలో మీనా ఒక వారపత్రిక పట్టుకొచ్చింది. అట్ట వెనుకనున్న నగల దుకాణం వారి ప్రకటన చూపిస్తూ, ఈ డైమండ్ నెక్లెస్ ఎలా ఉంది? రామ్ని అడిగింది. డిజైన్ బాగుంది. కీర్తన నెక్లెస్ కన్నా పాష్గా లేదు. 3.5 ఊరికే ఇచ్చేస్తున్నారన్నట్లుగా అంది. మనం విల్లా కొందామని చూస్తున్నాంగా, ఇప్పుడెందుకు ఈ ఖర్చు? మీరేం కొనక్కర్లేదండి, నా శాలరీ సేవింగ్స్తో కొనుక్కుంటాను. గిర్రున వెనక్కి తిరిగి వెళ్ళిపోయింది. క్రితమేడాది ఇండియా వచ్చినప్పుడు కీర్తన డైమండ్ నెక్లెస్ కొనుక్కుంది. 600 ఇప్పుడు మీనా కొనేస్తుంది. వచ్చే ఏడాది నేను కొనుక్కుంటాను. మీ అల్లుడు గారు అంత డబ్బు లేదంటున్నారు. నువ్వు కొంచెం సర్దు డాడీ అని అలివేలు గోముగా అడగటము ఖాయమే. ఎంత చదివినా, ఎంత పెద్ద ఉద్యోగాలు వెలగబెడుతున్నా ఆడవాళ్లకి నగలు చీరలు పిచ్చి పోదు కాబోలు. పాపం సుమ ఎన్నడూ అవి కొనమని ఒత్తిడి తేలేదు. కుటుంబ అవసరాలకే, పిల్లల చదువులకే పెద్దపీట వేసేది. సుమ పూజ చేసుకుంటేనే, మీనా పొయ్యి మీద కూరిగిరిపోయిందేమో చూడు అని కోడలికి చెప్తూ, అంట్లు నొక్కి తోమవే, ఎక్కడ జిడ్డు వదలటం లేదు అని పని మనిషిని కసురుతూ, అలివేలు కాస్త పెద్దన్నయ్య పిల్లలకి టిఫిన్లు పెట్టవే అని కూతురికి పనులు పురమాయిస్తుంది. దేవుడి ముందు కూర్చుని ఈ అష్టావధానాలు కథాకేళీలు ఎందుకే? అన్నీ మరిచి ప్రశాంతంగా ధ్యానం చేసుకోవచ్చుగా? కించిత్ కసురుకుంటున్నట్లుగానే అన్నాను. మీకేం, కూర్చుని ఎన్ని కబుర్లైనా చెప్తారు, నాకెక్కడ కుదురుద్ది అంటూ కర్పూరం వెలిగించి హారతి ఇస్తూ, అమ్మో మాడు వాసన వస్తుంది, కూర మాడిపోయిందేమో కర్మ అనుకుంటూ వంటింట్లోకి పరిగెత్తింది. ఒక ప్లానింగ్ ప్రకారం పని చేసుకోవాలి, లేకపోతే ప్రతిదీ ఇలాగే అరకొరగా తయారవుతుంది జనాంతికంగా అన్నాను. కానీ నా మాటలనెవ్వరూ పట్టించుకోలేదు. కోడళ్ళు కూతురు గదిలో చేరి డైమండ్ నెక్లెస్ గురించే చర్చించుకుంటున్నారు. అబ్బాయి బాత్రూంకి వెళ్ళాడు. ఒక గేమ్ కోసం 2 మనవళ్ళు గొడవ పడుతుంటే కోప్పడ్డాను. వాళ్ళు బిక్కమొహాలు పెట్టారు. వాళ్ళని అనునయించేసరికి మిగతా వాళ్ళు రెచ్చిపోయారు. తల పట్టుకున్నాను. సుమ గబగబా వచ్చి, 2 పాల ప్యాకెట్లు తీసుకురండి, ఇప్పుడే టీలు కావాలని కూర్చుంటారు మెల్లగా చెప్పింది. అప్పుడే అయిపోయాయా? పాయసం చేస్తున్నా, బెల్లంతో చేసింది పెద్దోడికి ఎంతో ఇష్టం. రిటైర్ అయినా నాకు రెస్ట్ లేదుగా నిష్ఠూరంగా అన్నాను. మాకసలు రిటైర్మెంటే లేదుగా అనేసి వెళ్ళిపోయింది. నోరు మూసుకుని చెప్పులు తొడుక్కున్నాను. నేను తిరిగి వచ్చేసరికి పెద్ద పిల్లలు టీవీలో చోటాభీం రెప్ప వేయకుండా చూస్తున్నారు. చిన్నపిల్లలిద్దరూ మారం చేస్తుంటే ఒకరిని భుజాన వేసుకుని రెండో వాణ్ణి సముదాయిస్తుంది. పెద్దవాళ్ల జాడలేదు. పిల్లల్ని నీ మెడకి చుట్టి వీళ్ళంతా ఎక్కడికి చెక్కేశారు? నగల షాప్కి వెళ్ళారు అంది ఇడ్లీల ప్లేట్ తెచ్చుకుంటూ. ఇప్పటిదాకా నువ్వు టిఫిన్ చేయలేదా? టైం 11 అవుతోందే. ఇలా అయితే నీ ఆరోగ్యం బాగుపడినట్లే. బీపీ ఇంకా డౌన్ అవుతుంది, నీరసం ఎక్కువ అవుతుంది తెలుసా? మన కాళ్ళు చేతులు బాగున్నంతసేపే, ఏమైనా తేడా వస్తే వీళ్ళేదో తవ్వి తలకెత్తుతారనుకుంటున్నావేమో. ఏమీ చేయరు, కనీసం తొంగి చూడరు. కోప్పడ్డాను. నా మాటల్ని సీరియస్గా తీసుకోలేదు. చూస్తున్నారుగా, పనెక్కడా తెమలటం లేదు, అన్నీ నేనే చేసుకోవాలి. ఒక్కరూ ఒక్క పనికి కలిసి రారు గదా. ఆమె స్వరం వణికింది. చెప్పాలోయ్, చెప్పి చేయించుకోవటం ఓ కళ. చెప్పకపోతే ఎవరూ ఏమీ చేయరు. హాలిడే హోమ్ అనుకుని ఎంజాయ్ చేస్తారంతే. అయ్యో సంబడం, చూస్తున్నారుగా, వాళ్ళ పిల్లల పని వాళ్ళు చేసుకున్నా చాలు, అది చేయరు. ఏమైనా అంటే మాట మిగిలిపోతుందంతే. చేయక ఏదైనా చేస్తే అది సవ్యంగా ఉండదు. మళ్ళీ నేను చేసుకోవాల్సిందే. ఎవరికి తప్పినా నాకు తప్పదు కదా. సర్లే, తొందరపడి ఎవరిని ఏమీ అనగబోకు. 4 రోజులు ముక్కు మూసుకుంటే ఎవరిళ్ళకి వాళ్ళు వెళ్ళిపోతారు. ఆడుకుంటున్న చిన్న మనవరాల్ని ఎత్తుకుని ముద్దు చేయబోయి దించేశాను. ముందొచ్చి దీని డైపర్ మార్చు సుమా. సగం ఇడ్లీ తిన్నదల్లా గబాలున లేచి చేతులు కడుక్కుంది. ఇందాక అలివేలు ఎంత ప్రయత్నించినా ఏమీ తినలేదు. ఇప్పుడు దిగుమతి అయిపోయింది గనక ఇక తింటుందిలేండి సంబరంగా చెప్తూ చంటిదాన్ని బాత్రూంకి తీసుకెళ్ళింది.
పిల్లలకు అన్నాలు పెడుతోంది సుమ. వాళ్ళు కింద మీద వలకబోస్తూ విసిగిస్తున్నారు. అర్జెంటుగా వాట్సాప్ చూడమని రామ్ ఫోన్ చేశాడు. 3 డైమండ్ నెక్లెస్ల ఫోటోలు పంపి ఏది నచ్చిందో చెప్పమన్నారు. మేమిద్దరం తర్జన భర్జనలు పడి ధరలు చూసి మధ్యస్థంగా ఉన్నది బాగుందని మెసేజ్ పెట్టాం. మరుక్షణం 3 ఖరీదైనది కొనేశామని ఫోన్. అర్ధరాత్రి వంటింట్లోంచి మిక్సీ శబ్దం వినిపిస్తే అదాటున లేచి వెళ్ళాను. నిద్రపోకుండా ఈ అంకాలమ్మ శివాలేంటే? నిద్ర రావటం లేదండి. ఇడ్లీకని మినపప్పు నానబెట్టాను, ఒక పని అయిపోద్ది కదా అని. దానికి ఇప్పుడు ఇంత తొందర ఏమొచ్చి పడింది? నిన్న ఉప్మా చేశాను కదా, తినలేకపోతున్నానని మీనా ఒకటే రుసరుసలు. ఇంకో 2 రోజుల దాకా ఇబ్బంది ఉండదులేండి. ఈ పనులు ఎప్పుడూ ఉండేవే కానీ వెళ్ళి పడుకో, నిద్ర అదే వస్తుంది. ఇదిగో ఇది అయిపోగానే పడుకుంటాను. మీకు గుప్పెడు కాఫీ కల్పనా? ఏ వేళైనా సరే కాఫీ అంటే చెవి కోసుకుంటానని తనకి తెలుసు. ఒక క్షణం తటపటాయించి ఇస్తానంటే ఇవ్వు అన్నాను. మధ్యాహ్నం భోజనాలయ్యాయి. సుమ నడుం వాల్చడానికి వెళ్ళబోతూ ఉంటే, రోజూ కట్టుకునే చీరలు లేవు మమ్మీ, బజారుకి వెళ్దాం, నీ సెలక్షన్ అదురుతుంది, మీ అల్లుడి గారికి నీ సెలక్షనే నచ్చుతుంది అంది అలివేలు. ఏదైనా సరే మమ్మీకి తెలిసినట్టు ఎవ్వరికీ తెలీదు. ఎలాగూ వెళ్తున్నావు గనక మాకు డోర్ కర్టెన్లు కొనుక్కురా మమ్మీ, ఎప్పటినుంచో కొనాలనుకుంటున్నాం కానీ కుదరటం లేదు అన్నాడు రామ్. డీమార్ట్లో రెడీమేడ్వి చాలా వెరైటీలు ఉన్నాయిరా, కొలతలు తెలిస్తే చెప్పు, కొనుక్కొస్తాను. వాడు మీనాని పిలవగా ఆమె కొలతలు చెప్పింది. నువ్వు రారాదా మీనా, నీకు నచ్చిన కలరు డిజైను తీసుకోవచ్చు. బాగా టైర్డ్గా ఉందా ఆంటీ, హాయిగా పడుకోవాలనిపిస్తుంది, మీరు తెచ్చేయండి, లేటెస్ట్ డిజైన్స్ మీకే బాగా తెలుస్తాయి అని తప్పించుకుందామే. తల్లి కూతుళ్ళు బజారు మీద పడ్డారు. భోంచేశాక ఒక కునుకు తీయటం అలవాటు. గదులు ఖాళీ లేవు. టీవీ చూస్తూ సోఫాలో పడుకున్నాను. నిద్ర పట్టేసింది. 4ంటికి మెలకు వచ్చింది. టీనీళ్ల కోసం పేగులు అరుస్తున్నాయి. సుమ ఇంకా రాలేదు. కోడళ్ళు నిద్రపోతున్నారు కాబోలు, అలికిడి లేదు. సుమకి 4 సార్లు ఫోన్ చేశాను. ఇదిగో వచ్చేస్తున్నావు అంటారు కానీ ఎక్కడా ఊడిపడరు. ఎట్టకేలకు 7ంటికి వచ్చారు. ఆ సరికి ఇంటిని కిష్కింద చేసేశారు పిల్లలు. ఎంతో అలసిపోయిన సుమని చూసేసరికి జాలేసింది. ఇంతసేపు ఉండిపోయారేమిటి మమ్మీ, త్వరగా టీ ఇవ్వు, నా డైలాగు పెద్దోడు చెప్పాడు. అరే ఇంకా టీ తాగలేదా అంటూనే కొంగు బిగించింది. కోడళ్ళు కూతురు కొత్త చీరలు చూస్తున్నారు. పిల్లల్ని కసిరి ఇల్లు సర్దింది. అందరికీ స్వీటు హాటు ప్లేట్లలో పెట్టి అందించింది. అవి తినేటప్పటికీ పొగలు కక్కే టీ తెచ్చిచ్చింది. నాకు ప్రాణం లేచొచ్చింది. రేపు 5ంటికి లేపు మమ్మీ, క్రికెట్ మ్యాచ్ ఉంది తల్లితో అన్నాడు రామ్. సెల్లో అలారం పెట్టుకోవచ్చుగా సాగదీసింది మీనా. అలారమే కదా అని బద్దకిస్తే మ్యాచ్ అటకెక్కేస్తుంది. అదే మా మమ్మీ అయితే ఎంచక్కా లేపుతుంది. అమ్మ టాక్టిక్సే వేరు, నీకు తెలియదు కానీ నేను 9th ఉండగా శ్రీశ్రీ అకాడమీకి ఐఐటి ఫౌండేషన్ క్లాసులకి వెళ్ళేవాణ్ణి. క్లాసులు ఎన్నింటికో తెలుసా? 5 AM. అప్పట్లో డాడీ నిజామాబాద్లో పనిచేసేవారు. వారానికోసారి ఇంటికొచ్చేవారంతే. మమ్మీయే రోజు అకాడమీకి తీసుకెళ్లేది తెలుసా? సుమ ముసిముసిగా నవ్వుకుంటూ లేపుతాన్లేరా అంది. ఏమైనా ఈ అన్నదమ్ములకి అమ్మ అంటేనే గురి. ఆయన అంతే, ఎంత బాగా వండినా సరే మా అమ్మ చేసినట్టు లేదు అని గునుస్తారు. కీర్తన పితూరికి హాయిగా నవ్వారంతా. సుమ కించిత్ గర్వంగా ఫీల్ అవటం నా దృష్టిని దాటిపోలేదు. పెసరట్టు ఉప్మా హాట్ ప్యాక్లో పెట్టి కాఫీ ఫ్లాస్క్లో పోసి మీనాకి అలివేలికి అప్పగింతలు పెట్టి నన్ను రైతు బజార్కి లాక్కెళ్ళింది సుమ. వాళ్ల వీరవాసరం షాప్ అతని దగ్గర మామిడికాయలు కొని వెంట తెచ్చిన మంచినీళ్లతో కడిగి తుడిచి ముక్కలు కోయించి వాటి లోపల జీడిపొర తీసి మళ్లీ పొడిగుడ్డతో తుడిచి క్యాన్లో సర్దేసరికి ఎండ సుర్రుమంటోంది. ఇప్పుడు ఆవకాయ గోలెందుకే, ఎవరు తింటున్నారని? అల్లుడుగారు నువ్వు పప్పు ఆవకాయ కావాలని నోరు తెరిచి అడిగారు. వాళ్ళొక్కళ్ళకి పెట్టి ఊరుకోలేం కదా. అబ్బాయిలిద్దరికీ ఇంత పచ్చడి పెట్టొచ్చని 25 కాయలు కొన్నాను. ఇదెంత పెద్ద పనో తెలుసా? అసలు నీ వయసు ఎంత అనుకుంటున్నావు? ప్రతీదీ మీదేసుకుంటున్నావు. యంత్రాలకే రెస్ట్ కావాలి, నీకక్కర్లేదా? ఎప్పుడూ పని 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 తప్ప ఇంకేమీ పట్టించుకోవా?
నిజంగానే తన ఆరోగ్యం గురించి ఆదుర్దాపడ్డాను. నవ్వింది. 10 రోజుల పాటు విపాసనా కార్యక్రమానికి తీసుకెళ్తానంటున్నారుగా, అక్కడ ధ్యానం తప్ప పని ఏమీ ఉండదు కనుక అప్పుడు కావలసినంత విశ్రాంతి తీసుకుంటానులేండి. నువ్విహ మారవు, కోపంగా విసుక్కున్నాను. ఒక పక్క వంట పని, మరో పక్క పచ్చడి పని, మధ్యలో పిల్లల అవసరాలు అన్నీ చూస్తూ బొంగరంలా తిరుగుతోంది సుమ. ఇంకా వంట అవ్వలేదా? హోటల్లో తినేయమా? రామ్ బెదిరిస్తూ ఉంటే, ఏమైనా అర్జెంటు పని మీద వెళ్ళాలా అడిగాను. సినిమా ప్రోగ్రాం వేసుకున్నాను డాడీ. మమ్మీ చూడు ఇంకా వంటే చేయలేదు ఫిర్యాదు చేశాడు. ఇదిగో వడ్డించేస్తున్నా, కాళ్ళు కడుక్కురండి. రామ్, మీనా, అలివేలు, అల్లుడు సత్యం, కీర్తన భోంచేసి హడావిడిగా బయలుదేరారు. నువ్వు వెళ్తున్నావా? 3 గంటల పాటు కూర్చోగలవా? కీర్తనని అడిగాను. హాయిగా ఎంజాయ్ చేయగలను అంకుల్, మీరేం వర్రీ కాకండి. ఒరే రామ్, కనీసం పెద్ద పిల్లలైనా మీతో తీసుకెళ్ళండిరా. నవ్వాడు. అప్పుడింకా మేము సినిమా చూడం, వాళ్ళకి పాప్కార్న్, చిప్స్, కూల్ డ్రింకులు అందిస్తూ తిరుగుతాం. 5గురు పిల్లల్ని మాకప్పగించి వాళ్ళు చేతులు ఊపుకుంటూ వెళ్ళిపోయారు. బాల్కనీలో పక్కపరుచుకుంటూ ఉంటే వచ్చింది సుమ. ఏదో చెప్పబోతుందని అర్థమైంది. సంగతేమిటి? మీనాకి వాళ్ళ పుట్టింటి వాళ్ళు సీమంతం చేశారు. అలివేలికి మనం చేశాం. కీర్తనకి కూడా చేస్తే బాగుంటుంది అంటున్నాడు చిన్నోడు. వాళ్ళ అత్తగారిని అడగమనకపోయావా? అడిగాడట. ఆనవాయితీ లేదన్నారట. మనమే ఆ ముచ్చట కాస్త తీరిస్తే బాగుంటుంది. లేకపోతే చిన్నోడు చిన్నబుచ్చుకుంటాడండి. వెర్రిగా చూశాను. పిమ్మట కయ్యమన్నాను. నీకు అసలు బుద్ధుందా? ఇంట్లో బండెడు చాకిరీ పెట్టుకుని బుడబుడమంటూ కొత్త పని నెత్తికెత్తుకుంటానంటావేమిటి? 10 మంది బంధువుల్ని, మన అపార్ట్మెంట్ వాళ్ళని పిలిచి ఇంట్లోనే సింపుల్గా చేసేద్దామండి. పెద్దోడు, కోడలు, అమ్మాయి, అల్లుడు వచ్చే ఉన్నారు. అమెరికా నుంచి చిన్నోడు ఎలాగూ రాలేడు. వస్తే గిస్తే కీర్తన వాళ్ళ అమ్మా నాన్న వస్తారు. కీర్తన ఎంతో సంతోషిస్తుంది. పెద్దల ఆశీస్సులతో పండంటి బిడ్డని కంటుంది. సరే కానీ నువ్వనుకుంటే అవ్వాల్సిందే. ఇంటికి నన్ను యజమానిని అంటారు కానీ అసలు సిసలు యజమానురాలివి నువ్వే. మాటలు నేర్చారు. గుండెల మీద నుంచి 1000 టన్నులు బరువు దిగిపోయినట్లుగా కాగా హాయిగా నవ్వుతూ వెళ్ళిపోయింది. విషయం చెప్పగానే 10,000 ఇస్తాం, నలుగురిలో డాబుగా ఉండేలా ఖరీదైన పట్టుచీర కొనండి, 10 రకాల పళ్ళు మిఠాయిలు కొనండి ఆర్డర్ వేసినట్టుగా అంది మా వియ్యపురాలు. అవన్నీ మీరు కొని తెస్తేనే అందంగా ఉంటుంది అంది సుమ. పనుల రోజులు మాకు రావడం కుదరదు. మళ్ళీ షాపింగ్ మొదలైంది. 13,500 పెట్టి కీర్తనకి నచ్చిన పట్టుచీర కొన్నారు. రిటర్న్ గిఫ్ట్సు కొన్నారు. అలివేలు సీమంతం ఫంక్షన్కి ఇచ్చిన వాటికన్నా ఎక్కువ ఖరీదు పెడితే కానీ ఊరుకోలేదు కీర్తన. సీమంతం రోజు ఉదయమే కీర్తన తల్లి, తండ్రి, ఇతర బంధువులు మొత్తం 10 మంది దిగారు. నా గుండెలు గుబిల్లుమన్నాయి. సుమ కాళ్ళు చల్లబడ్డాయి. ఇంట్లో నిలబట్టానికే చోటు లేదు. ముందుగా చెప్పుంటే ఇంకేదో ఏర్పాటు చేసేవాళ్ళం. స్నానాలకి క్యూ తప్పలేదు. రామ్ వెళ్ళి హోటల్ నుంచి టిఫిన్లు తెచ్చాడు. ఇదే అదునన్నట్టు పని మనిషి ఎగ్గొట్టేసింది. మరో పని మనిషి దొరకలేదు. ఇహ సుమకి తప్పలేదు. భోజనాలు, బంధుమర్యాదలు, సీమంతం, పలహారాలు. అటో అడుగు ఇటో అడుగు వేసి అన్నీ చూడటానికి సుమ ఎంత టెన్షన్ పడిందో ఆ దేవుడికే తెలియాలి. అమ్మయ్య గట్టెక్కాం అనుకుంటూ ఉంటే వియ్యపురాలు బాంబు పేల్చింది. బొత్తిగా నాసిరకం చీరుకొన్నారు వదిన గారు. తల కొట్టేసినట్టుగా ఉంది. సీమంతానికి వచ్చిన వాళ్ళకి భోజనాలు పెట్టకుండా పలహారాలతో సరిపెడతారా? అవ్వా, ఇదెక్కడైనా ఉందా? మీరింత పీనాసిగా చేస్తారనుకోలేదు. వాళ్ళటు వెళ్ళగానే ఇటు సణుగుడు మొదలుపెట్టింది కీర్తన. కూతురికి హోటల్లో ఘనంగా చేశారు. కోడలికేమో తూతూ మంత్రంగా కానిచ్చేశారు. ఇలాంటి వాళ్ళు అసలు సీమంతం ఎందుకు చేయాలి? ఎవరు దేబ్రించారని మనసు చివుక్కుమంది. ముఖంలోని రక్తమంతా విరిగిపోగా రెప్పల మాటున కన్నీరు అదిమి పట్టింది సుమ. ఆ రాత్రి భోజనం చేయకుండా ఉండిపోయింది. నేను చెప్పినా వినలేదు. ఆకలిగా లేదంది. మర్నాడు కాస్త ఆలస్యంగా లేచింది సుమ. 10 లంకణాలు చేసిన దానిలా ఉంది. కాఫీలు కలిపి ఇస్తూ విరుచుకు పడిపోయింది. గబగబా ఆసుపత్రికి తీసుకువెళ్ళాం. నర్వస్ బ్రేక్డౌన్ అట. నిద్రలేమి, అధిక ఒత్తిడి, పనిభారం, లో బీపీ, విపరీతమైన శ్రమ వల్ల ఇలా జరిగి ఉంటుందన్నారు. డాక్టర్ మాటలు విని తట్టుకోలేకపోయాను.
గత 15 రోజులుగా సుమపడ్డ కష్టం తలుచుకునేసరికి కన్నీళ్లు దారులు కట్టాయి. ఈ వయసులో అన్నన్ని పనులు పెట్టుకోవడం ఎందుకు? హాయిగా కృష్ణారామ అనుకుంటూ ఓ మూలన కూర్చోవచ్చుగా. ఇప్పుడు చూడండి ఎంత ప్రమాదం కొని తెచ్చుకుందో. తనకేమైనా అయితే ఎవరు చూస్తారు? ఆవేశపడ్డాడు రామ్. ఆంటీకి చాదస్తం జాస్తి. అన్నీ తనే చేయాలంటారు. ఎవరిని ఏ పని ముట్టుకోనివ్వరు అంది మీనా. మమ్మీ మొదటినుంచి ఇంతే. అంతా తన వల్లే అవ్వాలనుకుంటుంది. అంతా తననే గొప్ప అనుకోవాలని మమ్మీ ఆరాటం అలివేలు అంది. వయసు మళ్ళాక కూడా ఇది వరకట్లానే తెయ్యమంటూ చేయాలనుకుంటే ఇలాగే జరుగుద్ది అక్కసుగా అంది కీర్తన. వారి మాటలు వాడి బాణాల్లా గుండెలకి తగిలాయి. రండి ఇలా కూర్చుందాం. హాస్పిటల్ బాల్కనీలోని బెంచి మీద కూర్చుంటూ అందర్నీ పిలిచాను. అవతల మమ్మీకి అలా ఉంటే ఇక్కడ మీటింగా? నిరసనగా అన్నాడు రామ్. తను కోలుకుంటుంది లేరా, మనము కోలుకోవాలి, మేలుకోవాలి. నా వంక చిత్రంగా చూశారంతా. సుమ మన కోసం ఇన్నేళ్లుగా అవిశ్రాంతంగా ప్రేమతో ఇష్టపూర్వకంగా ఎంత చేసిందో ఒకసారి మననం చేసుకుందాం. అదే తరహా సేవ, అభిమానం, బాధ్యత, ఒత్తిడి ఇప్పుడు కూడా ఆమె నుండి మనం ఆశించటం సబమేనా? అమ్మ ప్రేమని నన్ను కలుపుకోవాలి. ఇల్లాలి ప్రేమని మనం ఓవర్ ఎక్స్‌ప్లాయిట్ చేస్తున్నామా? కొత్త సంగతి వింటున్నట్టు ముఖాలు పెట్టారంతా. ఈ ఉపోద్ఘాతమంతా మేము మీ ఇంటి మీద మిడతల దండులా వచ్చి పడ్డామని చెప్పడానికే కదా? ఉక్రోషపడింది మీనా. మీరు రావడం తప్పు కాదు, రాకూడదని చెప్పటం లేదు. కానీ మీ రాక మాకు సంతోషాన్ని కలిగించాలి, శ్రమ అనిపించకూడదు. మీరు మాకు బలం అవ్వాలి కానీ బరువు అవ్వకూడదు. ఇన్నేళ్ళు శ్రమించాం. మా చిరుకోరికల్ని అణుచుకుని, అలవాట్లు మార్చుకుని, కొండకచో ఆశల్ని తుంచుకుని, అవసరాల్ని కుదించుకుని మీకోసం అహరహం తప్పించాం. మీరే లోకంగా బ్రతికాం. మా బాధ్యతలు నిర్వర్తించాం. మీరు ప్రయోజకులయ్యారు. మీ కుటుంబాలు ఏర్పరచుకున్నారు. ఇప్పుడు కూడా ఈ ఆఖరి దశలో కూడా మేము, ముఖ్యంగా సుమ, ఇంకా త్యాగాలు చేస్తూ పోవాలా? భార్య, అమ్మ, అత్త, అమ్మమ్మ, నానమ్మ ఇలా జీవితాంతం ఏవో బాధ్యతలు నిర్వర్తిస్తూనే ఉండాలా? అది తప్ప ఇంకో బ్రతుకు లేదా? ఆవేశపడ్డాను. విడ్డూరంగా మాట్లాడతారేమి డాడీ? ఇది అన్ని ఇళ్లలో ఉన్నదే, అంతా చేస్తున్నదే. ఇందులో కొత్త వింత ఏముంది? కించిత్ హేళనగా అన్నాడు రామ్. అంటే ఆ సాంప్రదాయ పాత్రల్నే కడదాకా పోషిస్తూ ఉండాలంటావు. ఆ స్త్రీకి తనకంటూ ఓ ఉనికి, ఓ అస్తిత్వం, ఓ అభిలాష, ఓ కళ, ఓ ధ్యానం, ఓ విశ్రాంతి ఉండదా? లేక ఉండకూడదా? ఎల్లప్పుడూ ఇదే రందీలో శ్లేష్మంలో పడ్డ ఈగలా కొట్టుకుంటూ ఉండాలని ఆశించటం న్యాయమేనా? వెంటనే ఎవ్వరూ బదులివ్వలేదు. దిక్కులు చూస్తుండిపోయారు. చెప్పండి, ఏది న్యాయమో ఏది ధర్మమో చెప్పండి రెట్టించాను. మమ్మీ ప్రేమాభిమానాలతో చేస్తుంది గనక చేయించుకుంటున్నాం. ఇదేమీ నేరం ఘోరం కాదే. అసలు మమ్మీకి ఏమీ చేయకుండా కూర్చోవటం చేత కాదు తెలుసా? ఎదురు ప్రశ్నించింది అలివేలు. నవ్వాను. మేము మీ ఇళ్ళకొచ్చినప్పుడు ఇదే కథ కదా. వంటిల్లు సుమకి అప్పగించి మీరింకేవో పనులు చూసుకుంటారు. నిజమో కాదో గుండెల మీద చెయ్యేసుకుని చెప్పు. సారీ అంకుల్, మాకు తెలియకుండానే మా ప్రవర్తనతో ఆంటీని ఇబ్బంది పెట్టాం అల్లుడు సత్యం అన్నాడు. వెళ్ళిపోమంటే నా జర్నీ ప్రీపోన్ చేసుకుని ఇవాళే ఫ్లైట్ ఎక్కేస్తాను రోషంగా అంది కీర్తన. ప్లీజ్ అపార్థం చేసుకోవద్దు. సుమ పరిస్థితి అర్థం చేసుకోవడానికి ప్రయత్నిద్దాం. ఇకపై అధిక ఒత్తిడికి, శ్రమకి గురి కాకుండా స్వేచ్ఛగా తన ఇష్టానుసారం ప్రశాంతంగా జీవించేందుకు తగిన పరిస్థితుల్ని కల్పించలేమా? అది మన బాధ్యత, కర్తవ్యం కాదా? ఏమంటారు? మేమేదో దోషులమైనట్లు మాట్లాడతారేమి డాడీ? మమ్మీ ఎప్పుడూ చేసేదే చేయించుకుంటున్నాం కానీ కొత్త బరువులు ఎత్తటం లేదు, ఫోర్సు చేయటం లేదు. తాను చెయ్యనంటే మేమే చేసుకుంటాం నిష్ఠూరంగా అన్నాడు రామ్. అంతే తప్ప ఈ దశలో కూడా ఆమె బతుకుని ఆమెను బతకనివ్వకుండా ప్రేమ పేరుతో, బాధ్యతల వంకతో ఇంకా దోచేయటం తప్పుగా, అన్యాయంగా, ద్రోహంగా అనిపించటం లేదన్నమాట. నా సెల్ మోగింది. లైన్లో చిన్నబ్బాయి లక్ష్మణ్. డాడీ, మమ్మీకి ఫోన్ ఇవ్వండి, అర్జెంటుగా మాట్లాడాలి. నాకేదో అనుమానం వచ్చింది. ఎందుకురా అంటూనే స్పీకర్ ఆన్ చేశాను. అంతా ఆసక్తిగా చెవులొగ్గారు. కీర్తన డెలివరీ టైంకి మా ఆంటీ అంకుల్ అమెరికా రాలేరట. వారికి కుదరదంట. మమ్మీకో మాట చెప్పి ఫ్లైట్ టికెట్ తీసుకుంటాను.
మమ్మీ రాలేదురా. నేను అడిగితే కాదన్నదు డాడీ. ఇంటిని, కీర్తనని, బిడ్డని ఎంతో జాగ్రత్తగా కంటికి రెప్పలా చూసుకుంటుంది. సమయానికి అన్నీ చక్కగా అమర్చి పెడుతుంది. అసలు ఆంటీ కన్నా మమ్మీయే బెస్ట్ ఆప్షన్. వాడు చెప్పుకుపోతున్నాడు. తలెత్తి చూశాను. అందరి తలలో అవనతమయ్యాయి. కథ సమాప్తం. ఈ కథ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మంచి కామెంట్ చేయండి. మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. నమస్తే.